హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రై చేసుకుందాం. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అండ్ త్వరగా కూడా అయిపోతుంది. దీనికి కాంబినేషన్గా రసంతో చికెన్ ఫ్రై తింటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. దీని ప్రాసెస్ చూద్దాము. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. దానికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మరిగిన తర్వాత ఒక 6 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే చికెన్కి ఈ ఫ్లేవర్ బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను చికెన్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చికెన్ వాటర్లో ములిగే వరకు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసి చికెన్ని గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ తీసుకొని ఆనియన్స్ వేగిన తర్వాత కళాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాసేపు మూత పెట్టుకొని వాటర్ రిలీజ్ అయ్యే వరకు చికెన్ని ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి చికెన్లో వాటర్ ఇంకిన తర్వాత కాస్త సాల్ట్ వేసి రుచికి సరిపడా చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ అడుగంటనివ్వకుండా ఫ్రై చేసుకునే ఉండాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా పౌడర్, టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కళాయి అడుగంటనివ్వకుండా చికెన్ ఫ్రైకి కలుపుతూనే ఉండాలి. అప్పుడే చికెన్ బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. చిటికెడు మిరియాల పౌడర్, పచ్చిమిర్చి వేసుకొని మరో కాసేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. లాస్ట్లో వేసుకోవాలి కరివేపాకు. చికెన్లో లాస్ట్లో కరివేపాకు వేయడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లాస్ట్లో ఒక చెక్క నిమ్మరసం పిండుకుంటే టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. ఈ చికెన్ ఫ్రైకి కాంబినేషన్గా రైస్లోకి రసంతో సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.